నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. చంద్రబాబు రిక్వెస్ట్‌కి కేంద్రం ఓకే చెప్పింది. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మనకి జిల్లాలో పునర్విభజన జరిగాయి. సో, మాకు కొంచెం ఐపీఎస్ క్యాడర్ కావాలి పెంచండి. సో, మాకింతమంది కావాలని లేఖ రాసి కేంద్రానికి పంపిస్తే కేంద్ర హోంశాఖ మంత్రి, హోంశాఖ వాళ్ళు చర్యలు తీసుకొని ఎంతమంది కావాలి, ఎంత రిక్వెస్ట్ కావాలని వాళ్ళు ఒక నివేదిక అడిగారంట. సో, ఇంతమంది కావాలని వాళ్ళు డేటా అనేది ఇచ్చారంట. సో, ఓకే చెప్పారంట. రాష్ట్రానికి ఒక 30 మంది ఐపీఎస్ అధికారులు మాకు కావాలి అని చెప్పడంతో ఇప్పుడు ప్రెజెంట్ 144 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 174 మెంబర్స్ అవుతారంట. దానికి ఓకే చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంట. ఇదిగోండి చంద్రబాబు రిక్వెస్ట్ కేంద్రం ఓకే. మొత్తానికి ఓకే చేసింది. ఇప్పుడు కేంద్రం అందుకే అంటున్నాను ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుంటే నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ మాట పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్ అంటుండేవాడు. ఈ క్రమంలో అది నిజమే చేసి చూపించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సిన నిధులు గాని, బడ్జెట్ గాని, ఎన్ని నిధులు కావాలి, ఎన్ని వనరులు కావాలి, ఇవన్నీ కేంద్రంతో సఖ్యత ఉంటే అన్నీ వస్తాయి. ఇప్పుడు చూడండి మొన్న పోలవరం ప్రాజెక్టు దాని గురించి తెచ్చుకున్నారు. రాజధాని నిర్మాణం దాని గురించి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఐపీఎస్‌లు కావాలి. అదనంగా ఒక 30 మందిని పంపియండి అని ఇప్పుడు ఒక రిక్వెస్ట్ పెట్టడంతో సానుకూలంగా స్పందించింది. వీటితో పాటు ఒకటి అడుగుతాను. ఈ ప్రభుత్వాన్ని మన కేంద్రంలో కూడా విద్యా, వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టేది. ఆంధ్ర రాష్ట్రంలో అసలు విద్యా, వైద్యం నిర్వీర్యం అయిపోయింది. ఈ 2 అంశాలు కూడా పునఃపరిశీలించండి. నెక్స్ట్ రాష్ట్రం నుంచి సుమారు 1,15,00,000 మంది జనాభా ఇక్కడి నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారంట. సో, వాళ్ళకి పక్క రాష్ట్రాలు తరలి వెళ్లకుండా రాష్ట్రంలో ఉండడానికి వాళ్ళకి ఉపాధి లాంటి అవకాశాలు కూడా కనిపించి, ముఖ్యంగా రైల్వే జోన్‌ని ఆంధ్ర రాష్ట్రానికి తెప్పించండి. అంటే వీటితో పాటు అవి కూడా చేయండి. ఇప్పుడు ఈరోజు నీతి ఆయోగ్ మీటింగ్‌కెళ్లారు. అంశాలన్నీ చర్చించండి. ఇది సమస్య అని చెప్పండి. రాష్ట్రానికి కావాల్సిన నిధులు గాని, పెట్టుబడులు గాని, ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లారిటీగా మొత్తం తెప్పించుకోండి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరు అంటే తందనాన్న అలా ఉన్నారు. సో, ఈ అవకాశాన్నయితే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి. ఇప్పుడు అదనంగా 30 మంది ఐపీఎస్ అధికారులు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు వచ్చి జాయిన్ అవ్వబోతుందంట. కేంద్రం కూడా సానుకూలంగానే స్పందించిందంట. చూద్దాం వీళ్ళు ఏ విధంగా పనిచేస్తారో. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో ఐపీఎస్ ఆఫీసర్స్ మీకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండట్లేదు. మీ హయాంలో లా అండ్ ఆర్డర్‌ని కరెక్ట్‌గా పెట్టండి, చేయండి, చేయించండి. ఇది ఒక రిక్వెస్ట్‌గా మీకు కూడా తెలియజేస్తూ చూస్తూనే ఉండండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.